నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జిల్లా కలెక్టర్ సమక్షంలో ప్రభుత్వ భూమి అప్పగింత. రాజాను దర్శించుకున్న టాలీవుడ్ నటుడు తిరువీర్. ప్రభుత్వ ఫాజీ శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిసిన రూరల్ మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు. జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా అప్పగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ప్రభుత్వ భూమి అప్పగింతపై ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ కీమే నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ తంగలిపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన కూనవేణి నర్సయ్య గ్రామ సర్వే నంబర్ 464/4 గల 5 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసుకుని సాగు చేసుకుంటున్నాడని ప్రభుత్వానికి తిరిగి అప్పగించడానికి నిర్ణయించారని కలెక్టర్ తెలిపారు. తంగలిపల్లి మండలం మండపల్లి గ్రామానికి చెందిన బుస్సలింగం గ్రామ సర్వే నంబర్ 365/2లో ఎకరం ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి తిరిగి అప్పగించడానికి నిర్ణయించారని కలెక్టర్ వివరించారు. 2018 నుంచి 2023 వరకు ప్రభుత్వ భూమి అక్రమంలో ఉంటూ రైతు బంధు, పీఎం కిసాన్ మొదలైన ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందినందుకు ఆ సొమ్ము రికవరీ కోసం డిమాండ్ నోటీస్ జారీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. క్రాప్ లోన్ కూడా ఉంది. క్రాప్ లోన్ దాని మీద లేదు సార్, పట్ట భూమి మీద ఉంది. క్రాప్ లోన్ దాని మీద ఇయ్యారు. అంటే అన్ని నెంబర్లు కుదాన్ని వస్తాయి కదా సార్, పాస్బుక్ ఒకటే ఉంటుంది కాబట్టి ఇది అక్కడ ఉండిపోయిందా సార్? అడ్మినిస్ట్రేషన్ నుండి 7 పిటిషన్స్ వచ్చినాయి. మన 7 ఎఫ్ఐఆర్స్ ఇప్పటివరకు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో కొంతమంది లోకల్ పీపుల్, అది కాకుండా కొంతమంది ఎంఆర్ఓస్ పేరు కూడా మనం వచ్చినాయి. అది కూడా వాళ్ళకి ఒక పర్సన్ రిటైర్ అయ్యారు, అంటే చాలా ఓల్డ్ ఉన్నారు, అందువల్ల 41 వేయడం కూడా జరిగింది. ఇంకా కూడా ఒకరిద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళ కోసం కూడా టీం తెలుస్తుంది. మనం ఎవరైనా ఇట్లా గవర్నమెంట్తో నేరం చేస్తే సో మనం 100% గట్టిగా ఉంటాము. కేసు రిజిస్టర్ చేసి జైలు కూడా పంపిస్తున్నాం. 7 పీపుల్ ఇప్పటివరకు మనం డిమాండ్ చేయడం జరిగింది. సో ఒక వ్యక్తి శ్రీ కూరవేణి నర్సయ్య సారంపల్లి నుంచి వచ్చారు. సో ఆయన 2018 నుంచి 464 సర్వే నెంబర్లో 6 టైమ్స్ రైతు బంధు మొత్తం తీసుకున్నారు. దీంతోపాటు పిఎం కిసాన్ కూడా తీసుకొని ఉంటారు. సో ఈరోజు మంచితనంతో వచ్చి పాస్బుక్ సరెండర్ చేస్తున్నారు సారు. సో అదేవిధంగా మండేపల్లి నుంచి మూసా లింగం గారు కూడా మనతో పాటు ఉన్నారు. వీళ్ళు కూడా 365 సర్వే నెంబర్లో 1 ఏకర్ లావణి పట్ట అక్రమంగా తీసుకొని ఉంటారు. వీళ్ళు కూడా ఈరోజు వచ్చి మంచితనంతో మాకు ఈ ల్యాండ్ సరెండర్ చేస్తున్నారు. సో మీరు చెప్పాలి, ఇది ఎవరైనా ఇలాంటి వాళ్ళు మాకు ఇచ్చారు, మళ్ళీ అక్రమంగా తీసుకున్న భూమి, అదేవిధంగా ఎవరైనా ఇలాంటి పాల్పడి ఉంటే దయచేసి ఇవ్వండి. సో దట్ మా పని కొంచెం ఈజీ అవుతుంది. అండ్ ఈ పేదవాళ్ళకి అది ల్యాండ్ ఇస్తే వాళ్ళకి కొంచెం ఏదో ఇల్లు కానీ ల్యాండ్ కానీ ఏదో వ్యవసాయం చేయగలుగుతారు. సో అది మీరు కూడా రాసి పెట్టాలి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా టాలీవుడ్ నటుడు తిరువీర్ దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి కోడమొక్కు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వాదం చేసి శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు. దర్శనానికి రావడం అనేది 4వ 5వ వచ్చిన ప్రతిసారి గొప్పగా అనిపిస్తుంటుంది. అండ్ కుటుంబ ఇది నాకు తెలిసిన 3వ సారి కుటుంబ సమేతంగా చాలా బాగా జరిగింది. అందరూ రావడం, అది కూడా రష్ ఉంటుందేమో ఉండదో అనుకున్నాను, కానీ చాలా హెవీ క్రౌడ్. స్వామివారి అభిషేకం కూడా యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పురస్కరించుకొని యువతకు క్రీడా పోటీలు నిర్వహించడం వలన శారీరక దృఢత్వంతో పాటు ఉల్లాసాన్ని కలిగిస్తాయని, ప్రస్తుత కాలంలో యువత స్మార్ట్ ఫోన్లకు, టీవీలకు పరిమితం కాకుండా విద్యతో పాటు క్రీడలు ఎంతో దోహదపడతాయని వారు అన్నారు. క్రీడల్లో విజేతలైన వారికి మొదటి బహుమతి 3,333, రెండవ బహుమతి 1,666 అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శీల ప్రసాద్, భాను, సత్యం గౌడ్, తాళ్ల విజయ్, స్వామి గౌడ్, రాకేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి సంక్రాంతి సెలవుల దినం పర్వంగా మరి యువకులంతా
ఫోన్లకు టీవీలకు అడాప్ట్ కాకుండా మరి విద్యా ఆలయాలకు సెలవు ఉంది కాబట్టి మరి శారీరకంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ముస్తాబాద్ మండలానికి సంబంధించినటువంటి వాలీబాల్ టోర్నమెంటు నిర్వహించడం జరిగింది. మరి యూత్ అందరూ ఎవరైతే ఉన్నారో ఆ క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని చూపించడానికి మరి ఈ ఆట ఆడిపించాలనే ఉద్దేశంతో మరి యువతను ప్రోత్సహిస్తున్నాం. మరి యువకులకు ఫస్ట్ ప్రైజ్గా 3,333 రూపాయలు, సెకండ్ ప్రైజ్గా మరి 1,600 రూపాయలను కేటాయించాం. మరి ఇతరత్ర నైపుణ్యత చూపించిన వాళ్ళకు కూడా వివిధ రకాల బహుమతులు కూడా అందిస్తాం. మరి చదువుతో పాటు పిల్లలు క్రీడల్లో మరి మండలంలో మరి లాస్ట్ టైం కూడా సీఎం కప్లో కూడా మేము చాలా ప్రోత్సహించాం. మండలాల నుంచి జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంపించాలనే ఉద్దేశంతో మరి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నాం. మరి ఈ రోజు కూడా మరి సంక్రాంతి పర్వదినాన మరి క్రీడాకారులను తయారు చేసి వారి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో తీసుకువెళ్ళడానికి మరి కృషి చేస్తామని చెప్పి మేము ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. వేములవాడ రూరల్ మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా పొత్తూరు నరేష్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా నూకలమర్రి మాజీ ఎంపీటీసీ బొడ్డు శంకరవ్వ రాములు ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కడదా కూడా నువ్వు పరిశ్రమ మెనుగేదరు ఈరోజు నూకలమర్రి నుండి నూకలమర్రి గ్రామం నుంచి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదిశీనన్న గారిని మన ప్రభుత్వ విప్ ఆదిశీనన్న గారిని మర్యాదపూర్వకంగా కలిసి రిలేటెడ్ నూతన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇప్పటి నుండి మేము రెగ్యులర్గా పార్టిసిపేట్ చేసుకుంటూ కార్యక్రమంలో ముందుండి నడిపిస్తామని సభాముఖంగా చెప్తాను. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు అదేవిధంగా ప్రభుత్వ అయినటువంటి ఆదిశీనన్న గారి నాయకత్వంలో ఈరోజు ఈ ప్రాంత యువకులందరూ కూడా ఆకర్షితులై మరి పార్టీలో జాయిన్ అవుతూ మరి పార్టీలో పనిచేయడం కోసం కూడా కంకణబద్దులైనటువంటి యూత్ వాళ్ళకందరూ కూడా పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా నూకలమర్రి గ్రామానికి చెందినటువంటి క్రీడాకారుడు అదేవిధంగా మొన్న యూత్ కాంగ్రెస్గా అధ్యక్షునిగా పోటీ చేసి మరి ఉపాధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంలో మరి ఈ పండుగ సందర్భంలో మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారిని కలవడం కోసం దాదాపు 60-70 మంది పిల్లలు ఈరోజు మరి ఆదిశీనన్న గారిని కలవడం జరిగింది. అదేవిధంగా శుభాకాంక్షలు కూడా తెలియడం జరిగింది. కాబట్టి మరి ఆయన సానుకూలంగా స్పందించి యువకుల కోసం అన్ని విధాలా ఆదుకుంటానని తోడ్పడి ఉంటానని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తూ మరి అన్ని రకాల కార్యకర్తలకు ఎదగడం కోసం కూడా కృషి చేస్తారని చెప్పి ఈరోజు యువకులందరూ కూడా మరి అందరూ కూడా రావడం జరిగింది. కాబట్టి ఇట్టి కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మరి యువకులందరికీ కూడా మా గ్రామం తరపున మరి అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల మా నాయకత్వ పరంగా అందరికీ కూడా పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అధ్యక్షులు నమస్కారం.